ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని విచారణ చేసిన ఏసీబీ అధికారులు ఆయన నుండి సమాచారం రాబట్టారని తెలిసింది. తర్వాత వెంకటరెడ్డిని విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న ఏసీబీ ప్రత్యేక కోర్టు గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని అక్టోబర్ 10వ తేదీ వరకు రిమాండ్కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 11వ తేదీన వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో జేసీకేసీ, ప్రతిమా సంస్థ, జేపీవీఎల్ తదితర సంస్థలపైన కూడా కేసులు నమోదయ్యాయి. అక్రమ ఇసుక తవ్వకాల విషయంలో 3 సంస్థలకి లబ్ది కలిగించేలా వెంకటరెడ్డి చూసి చూడనట్లు వివరించారని ఏసీబీ అధికారులు ఆరోపించారు. వెంకటరెడ్డి తీరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని వెంకటరెడ్డి మీద ఆరోపణలు చేశారు. చాలా రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని గురువారం రాత్రి హైదరాబాద్లో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1 వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడంతో ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు హడలిపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుమారు 2,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే కేసులో వెంకటరెడ్డి A1 నిందితుడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన వెంకటరెడ్డి 2019లో డిప్యుటేషన్పై ఆంధ్రప్రదేశ్ వచ్చారు. కొద్ది నెలల్లోనే గనుల శాఖ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి వైసీపీ నాయకులు చెప్పినట్లు చేశాడని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారని ఆయనపైన ఆరోపణలున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో నియమాలు ఉల్లంఘించిన వెంకటరెడ్డి ఆ శాఖలో ఎవరికంటే వాళ్లకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలిచ్చేశారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్లు కూడా ఇదే శాఖ నుంచి జీతాలు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. సుమారు 800 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇసుక కాంట్రాక్ట్ తీసుకున్న ఓ సంస్థ చెల్లించాల్సి ఉన్నా ఆ సంస్థకు వెంకటరెడ్డి ఎన్ఓసీ ఇచ్చేశారని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వెంకటరెడ్డి గోల్మాల్ వివరాలను ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారని తెలిసింది. వెంకటరెడ్డి వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని ఏసీబీకి చెందిన ఓ సీనియర్ అధికారి అంటున్నారు. ఇప్పటికే వెంకటరెడ్డి అరెస్ట్ కావడంతో ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తారనే భయంతో హడలిపోతున్నారని తెలిసింది.